అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఇంకా అద్భుతమైన సాక్ష్యాలు మీ బ్రతుకులు దేవుడు అనుగ్రహించుతారు కాక. ఆమేన్. ఈ పదం చాలా అరుదుగా వాడుతూ ఉంటాం మనం చాలా ఎక్కువ సార్లు. అదేంటంటే ఐఎమ్ సారీ. ఈ మాట చాలామంది దగ్గర మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా ఒక్కొక్కసారి మనము ఏదైనా పశ్చాత్తాపడుతున్నప్పుడు ఐఎమ్ సారీ అని అంటాం. మనుషుల ముందర మనం ఐఎమ్ సారీ అని చెప్తే వారు దాన్ని ఒక్కొక్కసారి అంగీకరిస్తారు, ఒక్కొక్కసారి అంగీకరించరు. వారు అంగీకరించినా దానివల్ల ప్రయోజనం లేదు, వారు అంగీకరించకపోయినా ప్రయోజనం లేదు. కానీ ఒక చోట నన్ను క్షమించు అని చెప్తే దాని ద్వారా మెండైన దీవులు మనం పొందుతాం. అది ఎక్కడో తెలుసా? ప్రభు పాదాల చెంత. ఎప్పుడన్నా నువ్వు ఈ పదం వాడేవా? తండ్రి నన్ను క్షమించయ్యా, ప్రభా ఐఎమ్ రియలీ సారీ ప్రభా అని ఎప్పుడైనా దేవుని దగ్గర చెప్పగలివా? చెప్తే నువ్వు ధన్యుడివే. ప్రభు నిన్ను క్షమించి చాలా ఉన్నతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నా బ్రతుకులో నేను ఉన్నతమైన మెట్లు ఒక్కొక్కటిగా ఎక్కడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? నాకు చాలా ఇష్టమైన వాక్యం. అందరూ సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ మాట మనం చదవగలిగితే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమములు దాచిపెడితే మనం వర్ధిల్లమండి. అతిక్రమములు దాచిపెడితే మనం ఆశీర్వాదాలు పొందలేమండి. అదే మనం వాటిని ఒప్పుకొని తండ్రి ఐఎమ్ సారీ అని మనం ఒప్పుకొని వాటిని విడిచిపెడితే ఆయన గొప్ప కనికరం మన పట్ల చూపిస్తారు. దేవుడు మన మీద కనికర పడితే చాలా ఉన్నతమైన ఆశీర్వాదాలను అనుభవిస్తామండి. ఈరోజు ప్రియ సంగమా, దేవుని బిడ్డలైన మనందరం కూడా అనేక మంది మధ్యన మనం ఐఎమ్ సారీ అని చెప్తామేమో. ఈరోజు మన కన్న తండ్రి అయిన దేవుని దగ్గర మనం అతిక్రమములు ఏది దాచిపెట్టకుండా అయ్యా నన్ను క్షమించయ్యా అని మనం వాటిని విడిచిపెట్టిన ఎడల మనం క్షేమాన్ని పొందుతాం. ఒక్కొక్కసారి మనుషులకి శరీరంలో క్యాన్సర్ కణితులు వస్తాయి. అవి వచ్చినప్పుడు వైద్యుడు అంటాడు అవి తీసేయాలి, తీసేస్తేనే మీరు ఆరోగ్యంగా ఉంటారన్నప్పుడు, లేదయ్యా ఉంచండి, నా శరీరాన్ని కొయ్యొద్దయ్యా, నా శరీరం మీద ఘాట్లు పడతాయి, నా అందానికి దెబ్బ తగులుతుంది, నా శరీరానికి మచ్చ పడుతుంది అని మనం అంటామా? లేదు, వెంటనే అంటాం తీసేయండి అయ్యా, నేను బ్రతకాలంటే తీసేయాలి. అలాగే నేను అంటాను, మన దోషములు, మన అతిక్రమాలు మనం ప్రభు సన్నిధిలో ఐఎమ్ సారీ ప్రభా అని మనం వాటిని అక్కడే విడిచిపెట్టగలిగితే క్షేమమును ప్రభు మనకిస్తాడు. ఈరోజు చాలామంది వాటిని దాచిపెడుతున్నారండి, దాస్తున్నారు. ఏదో బయటికి మనం పరిశుద్ధులుగా కనిపించాలని, బయటికి ఏ పాపం చేయలేదని ఒక్కొక్కసారి నటిస్తూ బ్రతుకుతున్నాం. అందుకే మనము వర్ధిల్లట్లేదేమో. ఈరోజు పాపాలు దాచిపెట్టద్దు, అవి మనల్ని దోచుకుంటాయి. అదే పాపాలను విడిచిపెడితే దేవుడు మనల్ని కనికరిస్తాడు. అలాంటి గొప్ప కృపభాగ్యం మనందరూ అనుభవించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుదురుగాక. ఆమేన్. మర్చిపోకండి, ఏం చెప్పాలి? ఐఎమ్ సారీ ప్రభా, ఐఎమ్ సారీ. గాడ్ బ్లెస్ యూ.